ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజారిటీ రాకపోవటం. 240 సీట్లు మాత్రమే వాళ్ళకు రావటం, 32 సీట్లు భాగస్వాములపైన ఆధారపడి ఉండడం ఒక వరం. దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారి పైన ఉంది. అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్లో పదవుల కోసమో వాళ్ళకి ఈళ్ళైపోవడం సమంజసం కాదు. ఈరోజు పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దానివల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక కొలిక్కి వచ్చింది. కేవలం ఒక్క సిగ్నేచర్తో 12,000 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి. రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు, పెట్టుకోవాలి, చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తెచ్చుకొని. కానీ ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో, ముఖ్యంగా తెలుగుదేశం సపోర్టుతో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు, అరాచలకు తావు ఉండకూడదు. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి ఏదైతే మేము భవనాలు ప్రారంభించామో, ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో ఆ బోర్డు ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి దాంట్లో అన్నిటికీ కూడా ముసుగులు వేశారు, పేపర్లు అతికించారు. బాధపడలేదు, ఎందుకు వేశారు అని చెప్పి ప్రశ్నించలేదు. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఇది ఆదేశం ఉండిండొచ్చు అని చెప్పి మేము దాని గురించి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు గ్రామాలలో బోర్డు ధ్వంసం చేస్తూ ఎప్పుడు ఈ సంస్కృతి రాయచూట్లో లేదు. మరి కొత్తగా మీకు 5 సంవత్సరాల అవకాశం ఉంది, ఎంతైనా అభివృద్ధి చేయండి. ఈ బోర్డు పగలగొట్టడం ఏంటి, ఆ బోర్డులకు పచ్చరంగు పూసేసేయటం ఏంటి అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ మంచి పరిణామాల మీరు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేశారో వాళ్ళంతా చూస్తాం, వాళ్ళ భూములు లాక్కుంటామని. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పుడు మీ చేతిలో ఫుల్ పరిస్థితి అధికారం ఉంది. మీ ఆఫీసర్స్ మీరు ఎవరైనా వేసుకొని మేము తప్పు చేసినట్టే ఏదైనా కూడా దొంగగా కానీ భూములు చేసి ఏదైనా వెనక్కి తీసేసుకోండి, ఎవరిదైనా సరే లెక్క పెట్టద్దు. తప్పు చేసి ఉండిండే, రూల్స్కి విరుద్ధంగా ఉండింటే ఏదైనా కూడా తీసేసుకోండి, మేమే సహకరిస్తాం. మీరు తప్పుందని చెప్తే మీరు కూడా లాక్కోవడం అవసరం లే. ఒకవేళ మా కార్యకర్తలది ఉంటే వాళ్ళు ఇవ్వకపోయినా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మేము కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం మా కార్యకర్తలను. స్వయంగా మావేమన్నా ఉంటే మేమే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఇంత ధైర్యంగా గతంలో ఎవరు చెప్పిండారేమో, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కూడా ధైర్యంగా చెప్తున్నాం. అలా కాకుండా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవం చేసినటువంటి బిల్డింగ్స్కి రంగులు పూయడము, బిల్డింగ్స్కి రంగులు పూస్తే పూసారు, బోర్డులను రంగులు పూయడం అటువంటిది, శిలాఫలకాలకు రంగులు పూసి కనపడకుండా చేయడం అటువంటిది సమంజసం కాదు అని చెప్పి నేను అధికారులను కోరుతున్నా. జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రిక విలేకరుల ద్వారా తెలియజేస్తున్నా. సిబ్బ్యాలలో సచివాలయ భవనాలకు, ఆర్బీకే భవనాలను, హెల్త్ సెంటర్లు నిర్దాక్షిణంగా ఆ శిలాఫలకాలు ఏం చేస్తే దాన్ని పగలగొట్టితే ఏం ఆనందం వస్తుంది? అది అధికారంలో మేము ఉన్నప్పుడు, మా మాట చెల్లుబాటు అయినప్పుడు అధికారులను ఒత్తిడి చేసి మా కార్యకర్తలు నష్టపోయినా బిల్డింగ్స్ కట్టించాం. అది పర్మనెంట్గా ప్రజలకు ఉపయోగపడాలి ఆ వ్యవస్థ అని చెప్పి ఆలోచన చేశాం. ఆ బిల్డింగ్స్ కట్టారు కాబట్టి 50,000 రోడ్లు వేయకుండానే బోర్డులు పెట్టుకునే పరిస్థితులు ఎన్నో చోట్ల చూసాం. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ చిన్న చిన్న వాటికి పెట్టుకోలేదు. ఒక మంచిది ఉపయోగకరంగానటువంటిది ఉన్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ప్రభుత్వంలో జరిగినప్పుడు దానికి శిలాఫలకాలు వేస్తే దాన్ని ఈ రకంగా పోయి పెయింట్ పోయడము, శిలాఫలకాలకు పెయింట్ పోవడము అన్నటువంటిది ఎంతవరకు సమంజసం? ఒకవేళ కార్యాలయాలు, సచివాలయాలకు కానీ గవర్నమెంట్ బిల్డింగులకు కానీ వైఎస్ఆర్సీపీ కలర్గా మీకు కనిపించినప్పుడు మీరు ఏ కలర్ అయినా వేసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. శిలాఫలకాలు పగలగొట్టడం, శిలాఫలకాల పైన రంగులు పోయటం
ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు కూడా నేను చెప్తున్నాను. మీరు ఆరోపణలు చేశారు కదా, వైసీపీలు అక్రమాలు చేశారు అవి అని చెప్పి. మీ చేతిలో ఉన్న అక్రమాలు చేసి ఉండి ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటుకి సంబంధించిన న్యాయంగా ఉన్నటువంటి భూములు ఎవరన్నా తీసుకున్నా కానీ మీరు వెరిఫై చేసుకొని రికార్డ్స్ మీకు పక్కాగా ఉన్నాయని అధికారులు తెలిస్తే మీరు తీసేసుకోండి. ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసుకోకండి. అలా దౌర్జన్యంగా కాదు, మీకు దాంట్లో న్యాయం ఉంటే. లేదు ఎవరిదైనా మేము ప్రైవేటు భూములను అక్రమంగా గవర్నమెంట్కి ఇచ్చినాము, సెక్రటేరియట్గా మన స్టేడియంకి కానీ జిల్లా పరిషత్కి కానీ లేకపోతే నారాయణ గారిపల్లి లేఅవుట్లో కానీ నగరవనం కానీ కలెక్టరేట్ కానీ ఇప్పుడు కడుతున్నటువంటి కలెక్టర్ బంగ్లా స్టేట్ గెస్ట్ ఇట్లాంటివి ఏదన్నా కూడా శిల్పారామం కానీ ఇలాంటివి ఏదన్నా కూడా మేము బలవంతంగా ఎవరిదన్నా చేసినంటే కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మేము తప్పు చేసినంటే అది కూడా గవర్నమెంట్కి విరమించుకొని మీరు వెనక్కి తీసుకొని మాకు బాధ లేదు. ఎందుకన్నా ఎవరు చెప్పలేరు కదా రాజకీయ నాయకుడు. అలా కాకుండా ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటే అది సరైనటువంటిది కాదు. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాను. నిజాయితీగా నిక్కచ్చిగా కొంతమందికి ఫోన్లలో బెదిరింపులు చేస్తున్నారు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టుకొని బాధ లేదు. చేయని వాళ్ళపైన కూడా పేర్లు విరికించి పోలీస్ స్టేషన్లలో పెట్టించడం, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం సరైనటువంటిది కాదు. నేను పోలీసులకు కూడా చెప్తున్నాను, దీన్ని మీరు వ్యవస్థను కాపాడుకునే విధంగా మీకు ఎంత గౌరవం ఇచ్చానో 5 సంవత్సరాలు మీరు గుండెలపైన చేసుకోండి. పోలీస్ అధికారులు ఎంత స్వేచ్ఛగా మీరు బతికారో ఆలోచన చేసుకోండి. ఎంత స్వేచ్ఛగా మీ డ్యూటీని మీరు చేశారో ఒకసారి